హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో పూరి అండి. సో పూరి ఎలా చేయాలి, పిండి ఎలా కలపాలో చూపిస్తాను. సో 1/2 kg గోధుమ పిండి తీసుకున్నానండి నేను వచ్చేసి. సో పట్టించిన గోధుమ పిండి అయినా పర్లేదు, ప్యాకెట్ గోధుమ పిండి అయినా పర్లేదు. 1/2 kg గోధుమ పిండికి నేను వచ్చి 1/2 teaspoon సాల్ట్ తీసుకున్నానండి. సో దీంట్లో వచ్చి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి. సో దీనికి వచ్చేసి వాటర్ ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలండి. లైక్ ఎక్కువ వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ సో కలుపుకోవాలి. ఎలా అంటే కనుక పూరీకి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది, చపాతీకి వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉండాలండి, కొంచెం మనకి మెత్తగా చేతికి తగిలేలాగా. సో అప్పుడు ఏమవుతుందంటే చపాతీ మెత్తగా ఉంటుంది, పూరీకి వచ్చేసి గట్టిగా కలపడం వల్ల పిండి అనేది ఆయిల్ పీల్చేది తొందరగా. సో ఎంత ఎక్కువ కలిపితే అంత బాగుంటుంది పూరీకి కానీ చపాతీకి కానీ. పిండి ఎంతసేపు కలిపితే అంత పడుతుంది. మినిమం 10 to 15 minutes కలిపితే పిండి అనేది నానే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇలా చూసారు కదా, డవ్ లాగా ఇలా కలిపేసుకొని పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత, సో 10 నిమిషాల తర్వాత ఆ పిండిని తీసుకుని ఒక చిన్న రోల్ లాగా చేసేసుకొని దాన్ని వచ్చేసి ఒక 1 size లెమన్ సైజ్ లాగా కట్ చేసుకోవాలండి. సో ఆ చిన్న లెమన్ సైజ్ లాగా కట్ చేసుకొని వాటిని వచ్చేసి అప్పడం సైజ్ లాగా రుద్దుకోవాలి ఆ చపాతీ కర్రతో. సో చూసారు కదా, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాకుండా. సో మనం ఇవి రుద్దుకునేలోపు పక్కన ఆయిల్ పెట్టుకోవాలండి. సో ఆయిల్ హీట్ అవుతూ ఉండగా ఒక 5-6 పూరీస్ చేసి పెట్టుకుంటే ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రుద్దుకున్న పూరీలని అందులో వేసుకోవాలండి. సో ఆయిల్ కాగి ఉంటే కనుక పూరి మంచిగా పొంగుతుంది. సో ఒక సైడ్ పొంగిన తర్వాత ఇంకొకసారి తిప్పి వేసుకోవాలి. పూరికి ఎప్పుడైనా ఆయిల్ అనేది హీట్గా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా బాగుంటుందండి. సో చూసారు కదా, అలానే మిగిలిన పూరీలు కూడా ఇలానే కాల్చి పెట్టుకోవాలండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.